హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. గడిచిన 4 నెలల్లో జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో వేరియస్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో, ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటన్నిటిని ఒకే దగ్గరికి తీసుకొస్తూ ఒక వీడియో చేయడం జరుగుతుంది. అంటే చెప్పాను కదండి, ఆల్రెడీ టాప్ 100 కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో టాప్ 100 కరెంట్ అఫైర్స్ అని ఒక 2 వీడియోస్ 2 పార్ట్స్గా చేయడం జరిగింది. సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, థీమ్ బేస్డ్గా కూడా, అంటే ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్, సమ్మిట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్, ఇలా కరెంట్ అఫైర్స్ చేస్తామని చెప్పాము. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్లోనే 2025లో ఉన్నటువంటి ఇండిసెస్ అండ్ రిపోర్ట్సే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో 2024కు సంబంధించిన ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ని కూడా ఈ వీడియోలో MCQ ఓరియంటల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నేను క్వశ్చన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేసేలోపు మీరు ఆన్సర్ మీ అంతటా మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో లెట్స్ సీ ది ఫస్ట్ క్వశ్చన్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత్ కంటే మెరుగైన ర్యాంకును సాధించిన దేశాలు ఏవి అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి నేపాల్, సెకండ్ వచ్చేసి పాకిస్తాన్, థర్డ్ వచ్చేసి బంగ్లాదేశ్, ఫోర్త్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. సో మనకి ఏవైతే ఈ 4 కంట్రీస్ ఇచ్చాడో ఈ 4 కంట్రీస్లలో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్న కంట్రీస్ ఏంటి అంటున్నాడు. సో ఎంచుకోమంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1 and 2 మాత్రమే, నేపాల్, పాకిస్తాన్ మాత్రమే భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి అంటున్నాడు. బి ఆప్షన్ వచ్చేసి 1, 2, 3 మాత్రమే అంటున్నాడు. సి వచ్చేసి 1, 2, 4 మాత్రమే అంటున్నాడు. డి వచ్చేసి అన్ని 4 కూడా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి అంటున్నాడు. సో మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మన ఇండియా కంటే మెరుగైన స్థితిలో నేపాల్, పాకిస్తాన్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ చివరి ప్లేస్లో ఉంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 1 and 2 మాత్రమే. బంగ్లాదేశ్ కూడా మనకంటే తక్కువ ర్యాంకులోనే ఉంది. ఓకే, గడిచిన కాలంలో కనుక చూసుకున్నట్లయితే అవన్నీ డీటెయిల్స్ చూద్దాం. ఎవరు రిలీజ్ చేస్తారు? విడుదల చేసిన ఆర్గనైజేషన్ కంపల్సరీ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థ, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. 2025 గాను భారత్ యొక్క స్థానం 118. ఓకే, 118 ర్యాంక్ రావడం జరిగింది. ఓకే, 2023లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 126th ప్లేస్. ఓకే, 126వ ర్యాంకు. సో ఇండియా మన ర్యాంకును డెవలప్ చేసుకుంటుంది. ఓకే, సో ఇండియా కంటే మెరుగైన స్థానంలో నేపాల్ 92వ స్థానంలో, పాకిస్తాన్ 109వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ యొక్క ర్యాంకు 134. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ మనకి చివరి స్థానంలో ఉంది. సో మరి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏదైతే ఉందో, రిపోర్ట్ ఏదైతే ఉందో దానిలో టాప్ కంట్రీస్ ఇంపార్టెంట్. ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది, డెన్మార్క్ 2వ స్థానంలో ఉంది. ఫిన్లాండ్ మొదటి స్థానం, డెన్మార్క్ 2వ స్థానంలో ఉంది. సో ప్రమాణంగా తీసుకున్న అంశాలు మేజర్గా కొన్ని ఇండిసెస్ని రిపోర్ట్స్ని పబ్లిష్ చేసే ముందు ఆ కొన్ని ప్రమాణాలు ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి. సో దాంట్లో తీసుకుంది ఏంది? GDP పర్ క్యాపిటా, సోషల్ సపోర్ట్, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, పర్సనల్ ఫ్రీడమ్, కరప్షన్, ఆరోగ్యమైనటువంటి జీవితం, హెల్దీ లైఫ్ అని చెప్పేసి ఇలా పారామీటర్స్ తీసుకొని ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్, భారత్ ర్యాంక్ ఇంపార్టెంట్, భారత్ చుట్టుపక్కల నైబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి కూడా ర్యాంక్స్ ఇంపార్టెంట్. టాప్ కంట్రీ ఏది, లాస్ట్ కంట్రీ ఏది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో భారతదేశ ర్యాంక్ ఎంత అని అంటున్నాడు. QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో భారతదేశ ర్యాంక్ ఎంత అంటున్నాడు. ఆప్షన్ ఏ 09, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 15. ఎంత అండి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు 25. ఓకే, సో ఎవరు? క్యాకర్వెల్లి సిమన్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ క్యాకర్వెల్లి సిమన్స్ అనే ఆర్గనైజేషను ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో భారత్ యొక్క ర్యాంకు 25వ స్థానం, 25th ప్లేసు. సో దీంట్లో కొన్ని పారామీటర్స్ అంటే స్టాండర్డ్స్ ఉంటాయి కదా, వాటి ఏవైతే ప్రమాణాలు తీసుకున్నారో ఆ ప్రమాణాలలో తీసుకున్నటువంటి అంశాలలో ఒక విభాగంలో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఏంటండి అది? ఫ్యూచర్ ఆఫ్ వర్క్ విభాగంలో, ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో భవిష్యత్ ఉద్యోగ అవసరాలు అనే విభాగంలో సెకండ్ ప్లేస్లో ఉంది. కాకపోతే మనకి ఈ QS వరల్డ్ ఫ్యూచర్ ఇండెక్స్లో
మొత్తంగా తీసుకున్నట్లయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే 25వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ ఫిట్, అదేవిధంగా అకాడమిక్ రెడీనెస్, ఓకే, ఆర్థిక మార్పు, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అనే విభాగంలో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఓవరాల్గా మాత్రం 25th ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్లో అత్యుత్తమంగా నిలిచిన రాష్ట్రం ఏది అంటున్నారు. సో మనకి పంచాయతీ రాజ్లకు సంబంధించి ఈ డెవల్యూషన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి రాష్ట్రాలలో ఏది టాప్లో నిలిచింది? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రం అని? కర్ణాటక రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ పంచాయత్ డెవల్యూషన్ సంబంధించి నివేదిక పేరేంటి అనేది చూద్దాం, ఎవరు రిలీజ్ చేశారు అనేది చూద్దాం. సో స్టేటస్ ఆఫ్ డెవల్యూషన్ టు పంచాయత్స్ ఇన్ స్టేట్స్, స్టేటస్ ఆఫ్ డెవల్యూషన్ టు పంచాయత్స్ ఇన్ స్టేట్స్ అనే నివేదికతోని ఈ పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరిగింది. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి ఎన్పి సింగ్ బఘేల్ గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి? కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ వచ్చేసి కేరళ, థర్డ్ వచ్చేసి తమిళనాడు ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ లీడ్ గ్రీన్ బిల్డింగ్స్ 2024లో భారతదేశ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉండడం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రెండవ ప్లేస్లో ఉండడం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మూడవ ప్లేస్లో ఉంది అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉంది అంటున్నాడు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో కెనడా, థర్డ్ ప్లేస్లో మనకి ఇండియా ఉండడం జరిగింది. సో ఈ ఏది గ్లోబల్ లీడ్ గ్రీన్ బిల్డింగ్స్ రిపోర్టు ఎవరు రిలీజ్ చేస్తారు అనేది చూద్దాము. అదేవిధంగా ఓకే, లీడ్ అబ్రివేషన్ ఇంపార్టెంట్, లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్. సో ర్యాంకులు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్. ఓకే, యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్స్ కౌన్సిల్ అనే సంస్థ ఈ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది గ్రీన్ బిల్డింగ్లో. సో మేజర్గా గ్రీన్ బిల్డింగ్లో ప్రమాణంలో 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి చైనా, సెకండ్ వచ్చేసి కెనడా, థర్డ్ వచ్చేసి భారత్. ఓకే, నెక్స్ట్ 2024 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటున్నాడు. ఓకే, భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ వచ్చేసి 40, ఆప్షన్ బి వచ్చేసి 50, ఆప్షన్ సి వచ్చేసి 96, ఆప్షన్ డి వచ్చేసి 90. ఓకే, ఎన్నో స్థానం అండి? 96th ప్లేస్ను కలిగి ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ అండి, ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, సో మొత్తం 180 దేశాలు, వరల్డ్లో ఉన్నటువంటి మొత్తం 180 దేశాల్లో కనుక తీసుకున్నట్లయితే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ గాను ఇండియాకు 96వ ర్యాంక్ రావడం జరిగింది. అంటే కరప్షన్కు సంబంధించి ఎంతవరకు ఉందని మనం గెస్ చేయొచ్చు. 180లో అంటే మనకంటే మనం 96వ ప్లేస్లో ఉన్నాం. ఓకే, అంత కరప్షన్ జరుగుతుందని ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఎవరు రిలీజ్ చేస్తారు? ఏ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషను ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక నాన్ గవర్నమెంటల్ బాడీ. ఓకే, నాన్ గవర్నమెంటల్ బాడీ అంటే ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించిన బాడీ. ఓకే, స్వతంత్ర బాడీ అన్నట్టు. అత్యల్ప అవినీతి దేశాలు ఏంటి? ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్లో సింగపూర్ ఉండడం జరిగింది. అత్యధిక అవినీతి దేశం ఏంటి? సౌత్ సూడాన్. అత్యధికంగా అవినీతి జరిగేటువంటి కంట్రీ ఏది అంటే సౌత్ సూడాన్. ఓకే, మన ఇండియా యొక్క ర్యాంకు 96వ ర్యాంకు. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం స్థానం ఎంత? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. సో ఈ ఫైర్ పవర్ ఇండెక్స్ని బేసిక్గా మిలిటరీ, డిఫెన్స్, అదేవిధంగా ఇతరత్ర ఎస్టిమేషన్స్ బట్టి ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 3వ ర్యాంక్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 5వ ర్యాంక్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 4వ ర్యాంక్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 6వ ర్యాంక్. సో మనకి ఏది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భాగంగా ఇండియా యొక్క ర్యాంకు 4వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో రష్యా. ఓకే, ఈ విధంగా ఉండడం జరిగింది. ఓకే, చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 4వ స్థానంలో ఎంత స్కోర్తోని 0.1184తోని ఉండడం జరిగింది. అగ్రదేశాలు ఏంటి? ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో రష్యా, థర్డ్ ప్లేస్లో చైనా ఉండడం జరిగింది. ఓకే, మరి ఎలా
పారామీటర్స్ విభాగాలు అనేవి ఇంపార్టెంట్ కదా, ఈ విధంగా తీసుకోవడం జరిగింది. మనకి సిప్రి వాళ్ళు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఏదైతే ఉందో, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒక సిప్రి అనే ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఈ గ్లోబల్ 5 పవర్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. వారు తీసుకున్నటువంటి ప్రమాణాలు ఇవి: యాక్టివ్ మిలిటరీ పర్సనల్, డిఫెన్స్ బడ్జెట్, నావల్ పవర్, ఎయిర్ పవర్ ఎంత ఉంది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎంత ఉంది, జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఎంత, న్యాచురల్ రిసోర్సెస్ ఎంత, లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది అని చెప్పేసి ఈ ప్రమాణాలను బేస్ చేసుకొని గ్లోబల్ 5 పవర్ ఇండెక్స్ను 2025ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇండియా యొక్క ర్యాంకు 4th ప్లేస్లో ఉంది. 1st ప్లేస్లో యూఎస్ఏ, 2nd ప్లేస్లో రష్యా, 3rd ప్లేస్లో చైనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 రిపోర్ట్. ఓకే, బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 రిపోర్ట్ 2025 ప్రకారం అత్యంత విలువైన భారతీయ బ్రాండ్గా ఏది నిలిచింది అంటున్నాడు. సో ఈ బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ ఏదైతే ఉందో టాప్ 500 బ్రాండ్స్కు సంబంధించి ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇండియా నుంచి ఏ కంపెనీ టాప్లో నిలిచింది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టాటా గ్రూప్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇన్ఫోసిస్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏ గ్రూప్ అండి? మనకి టాటా గ్రూప్ టాప్లో నిలిచింది. ఇండియా నుంచి మనకి భారతదేశం నుంచి అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూప్ నిలిచింది. తర్వాత ఇన్ఫోసిస్ నిలవడం జరిగింది. ఓకే, సో వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే యాపిల్ కంపెనీ ఏదైతే ఉందో యాపిల్ కంపెనీ టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ ఉంది. సో ప్రపంచంలో అత్యంత విలువతో కూడుకున్నటువంటి బ్రాండ్లలో యాపిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, $574 బిలియన్. తర్వాత మైక్రోసాఫ్ట్ సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, టాటా గ్రూప్కి సంబంధించి ఇండియా నుంచి టాప్లో ఉంది. సో $31.6 బిలియన్. సో గ్లోబల్ ర్యాంక్ ఎంత? 60వ స్థానంలో ఉంది. గ్లోబల్ ర్యాంక్లో ఫస్ట్ పొజిషన్లో యాపిల్ ఉంది, సెకండ్లో మైక్రోసాఫ్ట్ ఉంది. సో ఇండియా నుంచి సెకండ్ పొజిషన్లో ఇన్ఫోసిస్ ఉంది. ఇండియా నుంచి ఫస్ట్ పొజిషన్లో టాటా గ్రూప్స్. అదే టాటా గ్రూప్ వరల్డ్లో 60 ప్లేస్లో ఉంది, 60వ ర్యాంక్లో ఉండడం జరిగింది. ఇన్ఫోసిస్ వచ్చేసి ఇండియాలో సెకండ్ పొజిషన్లో ఉంది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025ను విడుదల చేసిన సంస్థ ఏది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్బీఐ, భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి వచ్చేసి నీతి ఆయోగ్. ఆప్షన్ డి వచ్చేసి సెబీ. ఎవరండి? మనకి నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఆర్థిక స్థిరత్వాన్ని సూచించేటువంటి ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేశారు అంటే బేసిక్గా ఆర్థిక అంటే ఎకనామిక్ రిలేటెడ్ కాబట్టి మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో ఫైనాన్స్ మంత్రిత్వ శాఖనో అనుకుంటాం, ఆర్థిక మంత్రిత్వ శాఖనో అని. కానీ కాదండి, నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో టాప్లో ఉన్నటువంటి ఏంటి అని చూద్దాము. సో 18 ప్రధాన రాష్ట్రాల ఆర్థిక స్థితిని 5 ముఖ్యమైన ప్రమాణాల ఆధారంగా అంచనా వేసింది. ఓకే, 18 రాష్ట్రాలు ఏవైతే పెద్ద రాష్ట్రాలు ఉంటాయో వాటిని బట్టి. సో ఏంటి? స్పెండింగ్ క్వాలిటీ, ఖర్చుల నాణ్యత, రెవెన్యూ కలెక్షన్ ఏ విధంగా ఉంది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా ఉంది, డెప్ట్ లెవెల్ అప్పుల స్థాయి ఏ విధంగా ఉంది, డెప్ట్ సస్టైనబిలిటీ. ఓకే, సుస్థిరత అంటే అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చుకొని ఉండడం కాదు, ఒక కాన్స్టాంట్ రేట్గా ఇప్పుడు జీడిపిలో ఎంతవరకు మెయింటైన్ చేస్తుంది, ఎంత రేషియో వరకు మెయింటైన్ చేస్తుంది అనేది ఈ డెప్ట్ సస్టైనబిలిటీ. ఓకే, దీంట్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒడిశా, సెకండ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్, థర్డ్ ప్లేస్లో గోవా, ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ నిలవడం జరిగింది. ఒడిశా ఫస్ట్ ప్లేస్, ఛత్తీస్గఢ్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ గోవా, ఫోర్త్ ప్లేస్ గుజరాత్. సో ఇవి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అన్నమాట ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో. అంటే వీటి యొక్క ఎకనామిక్ అనేది స్టేబుల్గా ఉండడం జరిగింది. రాష్ట్ర ఆదాయాలు కానీ మిగతా ఇతరత్ర అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలో మొబైల్ మాల్వేర్ దాడులలో టాప్ దేశం ఏది అంటున్నాడు. సో మనకి మాల్వేర్ అటాక్స్ అనేది ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో మేజర్ థ్రెట్. సో దాంట్లో టాప్ దేశం ఏది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చైనా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారత్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రష్యా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. సో బేసిక్గా ఎక్కువగా ఈ మాల్వేర్ అటాక్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి చేస్తారు. కానీ దాడులకు గురైనటువంటి కంట్రీ ఏది అని ఇక్కడ అడుగుతున్నాడు. ఓకే, బేసిక్గా ఎక్కువగా ఈ సైబర్ రిలేటెడ్ క్రైమ్స్ ఆర్గనైజ్డ్ సెంటర్స్ ఎక్కడ అంటే మనకు రష్యా, ఉక్రెయిన్ ఇలాంటి కంట్రీస్ నుంచి రావడం జరుగుతుంది. సో బేసిక్గా ఇప్పుడు మాల్వేర్ అటాక్లలో టాప్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే ఆ దేశాల్లో ఎక్కువ ఆర్గనైజింగ్ చేస్తారు. కానీ అటాక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే చూద్దాం. భారత్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
భారత్లో ఎక్కువగా ఈ మొబైల్ మాల్వేర్ అటాక్స్ అనేటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఓకే, సో జెల్స్కర్ థ్రెట్ ల్యాబ్స్ అని జెల్స్కర్ థ్రెట్ ల్యాబ్స్ అని రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో మాల్వేర్ దాడులలో ప్రపంచంలో జరిగే మొత్తం మాల్వేర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 28% భారత్లోనే జరుగుతున్నాయి, తర్వాత యుఎస్ఏ ఉంది. ఓకే, 28% ఇండియాలోనే జరుగుతున్నాయి. ఒక 100 క్రైమ్స్ మాల్వేర్కి సంబంధించి మొబైల్ మాల్వేర్కు జరిగితే దాంట్లో 28 కేవలం ఇండియాలోనే జరుగుతున్నాయని అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్బ్స్ బిలియనర్స్ లిస్ట్ 2025లో ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎలాన్ మస్క్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జెఫ్ బెజోస్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బిల్ గేట్స్. ఎవరండి? ఎలాన్ మస్క్. మనందరికీ తెలుసు ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా కొద్ది రోజుల నుంచి ఉంటున్నాడు, కొన్ని సంవత్సరాల నుంచి అతనే ఉంటున్నాడు. సో ఇతను స్పేస్ ఎక్స్, అదేవిధంగా మనకి టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ, ఇవి రెండింటిని ఇతనే ఓన్ చేసుకొని ఉండడం జరిగింది. ఓకే, సో ఇతను ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ బిలియనర్స్ లిస్ట్లో ఉండడం జరిగింది. ఓకే, సో ఇతని యొక్క మొత్తం ఆస్తి విలువ ఎంత అంటే $433 బిలియన్ ఉండడం జరిగింది. ఓకే, అందుకని చెప్పేసి ఇతన్ని ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేర్కొంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? సో ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఎందుకు ఇస్తారంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్స్ను బేస్ చేసుకొని ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ శక్తివంతమైన పాస్పోర్ట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ పాస్పోర్ట్ ఉంటే వీసా ఎంట్రీ లేకుండా, వీసా కూడా లేకుండా ఆయా కంట్రీస్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో ఆ విధంగా బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇండెక్స్లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటున్నాడు? ఆప్షన్ ఏ 80, ఆప్షన్ బి 85, ఆప్షన్ సి 87, ఆప్షన్ డి 90. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంకు 85వ ర్యాంకు. ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ పాస్పోర్ట్లలో సింగపూర్కి సంబంధించిన పాస్పోర్ట్ ఉంది, తర్వాత జపాన్ ఉంది. ఓకే, సింగపూర్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, జపాన్. భారత పౌరులు 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సో వీసా లేకుండా ప్రయాణించేటువంటి కంట్రీస్ని బేస్ చేసుకొని ఇప్పుడు జపాన్, సింగపూర్ లాంటి కంట్రీస్ యొక్క వీసా కనుక ఉన్నట్లుంటే నెంబర్ ఆఫ్ కంట్రీస్ అంటే చాలా ఎక్కువ కంట్రీస్కి దాదాపుగా 150 కంట్రీలకు పైగా కూడా వీసా లేకుండా వెళ్ళొచ్చు. సో ఆ విధంగా భారత్కు సంబంధించి 57 దేశాలకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేసి ఉండడం జరిగింది. అందుకని చెప్పేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో 85 మాత్రమే ఉంది. ఓకే, ర్యాంక్ భారత్ యొక్క ర్యాంక్ 85. అదేవిధంగా 57 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్లైమేట్ చేంజ్కి తగ్గట్టుగా ఎవరెవరు ఏ కంట్రీ ఎంత ఎఫర్ట్ చేస్తుందో దాన్ని బట్టి ఈ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్. ఓకే, క్లైమేట్ చేంజ్ ఏ విధంగా అయితే జరుగుతుందో దాన్ని అరికట్టడం కోసం ఏం చేస్తున్నారు ర్యాపిడ్గా అని చెప్పేసి బేస్ చేసుకొని ఈ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భారత్ ర్యాంక్ ఎంత అంటున్నాడు? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 12. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకు 10వ స్థానంలో ఉంది. ద మోస్ట్ అంటే డెవలపింగ్ కంట్రీస్లలో మన ఇండియానే టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఫస్ట్ 3 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 3 ర్యాంక్స్ అనేటివి ఏ కంట్రీకి, ప్రపంచంలో ఏ కంట్రీకి కూడా ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇవ్వలేదు. 4th ర్యాంక్ నుంచి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, సో జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ అనే సంస్థ, జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ అనే సంస్థలు ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మొదటి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి, ఏ దేశానికి కూడా ఇవ్వలేదు. సో డెన్మార్క్ 4వ స్థానంలో ఉంది, నెదర్లాండ్స్ 5వ స్థానంలో ఉంది, మన కంట్రీ భారతదేశం వచ్చేసి 10వ స్థానంలో ఉంది. సో లీస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు? ఇరాన్ ఉంది. ఓకే, ఇరాన్ ఇస్ ద లీస్ట్ పర్ఫార్మెన్స్. సో నేను ఇక్కడ చెప్తున్నప్పుడు సింపుల్గానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. పేరాలు నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో మీకు ఇప్పుడున్న టైంలో ఏం చేస్తారంటే షార్ట్ కట్స్గా ఈ నోట్స్ చేసుకోండి. టాప్ ఎవరు, ఏంటి, ఎంతమంది, అంతే. సో ప్రతి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఎక్కువగా ఇవ్వలేదు పీపీటీస్లలో. సో షార్ట్ కట్స్ ఓరియంటల్లోనే ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్
గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఏంటి? గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్. సో అది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అయితే గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత అంటున్నాడు. ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 160, ఆప్షన్ సి 176, ఆప్షన్ డి 180. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 176th ర్యాంక్ రావడం జరిగింది. ఎందుకు సార్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనం 10 ర్యాంక్లో ఉంటే ఇదేంది 176 ఇచ్చింది అని అనుకుంటారు. బేసిక్గా ఒక్కొక్క ఆర్గనైజేషన్ కొన్ని పారామీటర్స్ని మాత్రమే తీసుకుంటుంది. అదేమో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇదేమో గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ అంటే ఏ విధంగా కాపాడుతుంది అని బేస్ చేసుకొని ఇచ్చే ర్యాంక్ అనమాట. సో ఏ ఆర్గనైజేషన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో గోల్డ్మ్యాన్ సొన్నెన్ ఫెల్ట్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ. సొన్నెన్ ఫెల్ట్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ ఈ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కాకుండా గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే, సో భారత్ యొక్క ర్యాంకు 176. ఉత్తమ దేశాలు అంటే టాప్ పర్ఫార్మింగ్ కంట్రీస్ ఏంటి? లగ్జంబర్గ్, ఎస్తోనేషియా సెకండ్ ప్లేస్లో ఉంది. దిగువ ర్యాంక్లో వచ్చేసి లీస్ట్ కంట్రీ అది కిరిబాటి. ఓకే, కిరిబాటి. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 79, ఆప్షన్ సి 80, ఆప్షన్ డి 90. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకు 79. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ ఇది ఇవ్వడం జరుగుతుంది. సారీ, వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. ఓకే, వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. ఓకే, టాప్ దేశాలు ఏంటి? డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్. ఏంటి? డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్. సో భారత్ యొక్క ర్యాంకు మొత్తం 142 దేశాల్లో 79. సో 8 ప్రమాణాలు, 8 సూచికల్ని తీసుకోవడం జరిగింది, పారామీటర్స్ని. సో అవేంటో చూద్దాం. లిమిటేషన్స్ ఆన్ గవర్నమెంట్ పవర్స్, ల్యాక్ ఆఫ్ కరప్షన్, ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నమెంట్, protection of fundamental rights, maintenance of order and security, enforcement of regulation, civil justice system, criminal justice system. సో ఇవన్నమాట ఈ 8 సూచికల్ని బేస్ చేసుకొని ఈ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఇండియా యొక్క ర్యాంకు 79. వాళ్ళు వరల్డ్ జస్టిస్ రిపోర్ట్ ఇవ్వడం వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వాళ్ళు. ఓకే, తెలుగులో ఈ 8 ఏవైతే సూచికలు ఉన్నాయో వాటిని రిమైండ్ చేసుకోండి. నెక్స్ట్ QS ఆసియా ర్యాంకింగ్స్ 2025లో భారత్లో అత్యున్నత ర్యాంకు పొందిన విశ్వవిద్యాలయం ఏది అంటున్నాడు. సో QS ఆసియా ర్యాంకింగ్స్ 2025లో భాగంగా ఆసియా ఖండంలో ఏవి టాప్ పర్ఫార్మెన్స్ యూనివర్సిటీసో వాటికి సంబంధించి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్లో ఇండియా నుంచి టాప్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి IIT ఢిల్లీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి IIT బొంబాయి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి IIT మద్రాస్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి IISc బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. సో టాప్ యూనివర్సిటీ ఏది? IIT ఢిల్లీ. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. QS ఆసియా ర్యాంకింగ్స్లో టాప్లో వచ్చేసి IIT ఢిల్లీ ఉంది. ఇండియా నుంచి, మన భారతదేశం నుంచి టాప్ యూనివర్సిటీ IIT ఢిల్లీ ఉంది. ఓకే, టాప్ విశ్వవిద్యాలయాలు కనుక చూసుకున్నట్లయితే IIT ఢిల్లీ, IIT బొంబాయి, IIT మద్రాస్ ఇండియాలో టాప్లో ఉన్నాయి. సో అవి ఆసియాలో వచ్చేసి మన ఆసియా ఖండంలో వచ్చేసి 44వ ప్లేస్లో ఉంది IIT ఢిల్లీ, 48వ ప్లేస్లో IIT బొంబాయి ఉంది, IIT మద్రాస్ వచ్చేసి 56వ ప్లేస్లో ఉంది. ఆసియాలో టాప్ విశ్వవిద్యాలయాలు ఏంటి? పెంగింగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది చైనాకు సంబంధించింది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో వచ్చేసి ది యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ AI ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఏంటి అంటున్నారు. ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 72, ఆప్షన్ సి 80, ఆప్షన్ డి 90. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 72. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో అది ఈ AI ప్రిపేర్నెస్ ఇండెక్స్ సంబంధించి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాంట్లో ఇండియా యొక్క ర్యాంకు 72. రీసెంట్గా మనకి పాకిస్తాన్తో యుద్ధ నేపథ్యంలో, ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కొంత లోన్ అనేది పాకిస్తాన్కు శాంక్షన్ చేయడం జరిగింది. సో దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది కూడా. ఓకే, భారత్ యొక్క ర్యాంకు 72.
టాప్ దేశాలు వచ్చేసి సింగపూర్, సెకండ్ వచ్చేసి డెన్మార్క్, థర్డ్ వచ్చేసి యూఎస్ఏ. ఓకే, ఫస్ట్ సింగపూర్, సెకండ్ వచ్చేసి డెన్మార్క్, థర్డ్ వచ్చేసి యూఎస్ఏ ఉంది. భారత్ యొక్క ర్యాంకు 72. నెక్స్ట్, పవర్ ఇండెక్స్ ప్రకారం ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశం ఏది అంటున్నారు. పవర్ ఇండెక్స్ ప్రకారం ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశం ఏది అంటున్నారు. ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి దక్షిణ కొరియా. ఎవరండి? భారత్. ఓకే, ఆసియా పవర్ ఇండెక్స్లో యుఎస్ఏ టాప్లో ఉంది, తర్వాత చైనా ఉంది, తర్వాత వచ్చేసి ఎవరున్నారు? ఇండియా ఉండడం జరిగింది. ఓకే ఓకే, లోయ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, లోయ్ ఇన్స్టిట్యూట్ ఇది ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. అది ఏషియా పవర్ ఇండెక్స్ అని చెప్పేసి రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆర్థిక వనరులు, సైనిక సామర్థ్యం, డిప్లొమాటిక్ ప్రభావం, అదేవిధంగా సాంస్కృతిక ప్రాప్తి, భవిష్యత్ వనరులు అనే అంశాలను బేస్ చేసుకొని ఈ ఆసియా పవర్ ఇండెక్స్ అని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో యూఎస్ఏ టాప్లో ఉంది, తర్వాత చైనా ఉంది, నెక్స్ట్ వచ్చేసి భారత్, ఫోర్త్ వచ్చేసి జపాన్ ఉండడం జరిగింది. సార్, యూఎస్ఏ ఏషియాకి సంబంధించిన కంట్రీ కాదు కదా అంటారు, కానీ కాదండి. సో ఏషియాలో యుఎస్ఏ కీ పవర్ అన్నమాట, కీ రోల్ చేయగలుగుతుంది. ప్రపంచ దేశాలను సాధించేటువంటి కంట్రీ కాబట్టి బేసిక్గా ఇప్పుడున్న పొజిషన్లో కొంచెం రోబస్ట్గా వెళ్తుంది. అందుకని చెప్పేసి దానికి ఉన్న పవర్స్లో ఏషియాని మ్యానిపులేట్ చేయగలదు, అందుకన్నమాట. ఓకే, వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో 2024లో టాప్ దేశం ఏది? ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి సింగపూర్. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024లో టాప్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, స్విట్జర్లాండ్ నిలవడం జరిగింది. సో ఇదెవరు? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఎవరు రిలీజ్ చేస్తారు? ఐఎండి అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ కాదండి, ఇక్కడ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఓకే, సో ఆ సంస్థ ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భారత్ యొక్క ర్యాంకు 58. సో టాప్లో వచ్చేసి స్విట్జర్లాండ్, ఓకే, సెకండ్ ప్లేస్లో వచ్చేసి సింగపూర్ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024ను విడుదల చేసింది ఎవరు? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ తర్వాత గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో దీనికి సంబంధించి ఇండియాలో కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ సపరేట్గా కంట్రీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని రిలీజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. ఆప్షన్ ఏ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆప్షన్ డి ఆర్బీఐ. ఎవరండి? మనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు పావర్టీని మెజర్ చేసే ప్రాసెస్లో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, బహుళంగా పేదరికం ఏ విధంగా ఉంది, బహుళ కోణాల పేదరికానికి సంబంధించిన ఇండెక్స్ అన్నమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని వరల్డ్ వైడ్గా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈ ఇరువురు కలిసి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా మల్టీ డైమెన్షనల్ పేదరికంతో కలిగి ఉన్నారు అంటున్నారు. సో దీంట్లో ఈ 11 కోట్ల మందిలో 83.7 మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అని అంటున్నారు. ఓకే, భారత్లో వచ్చేసి ఎంతమంది? 2.34 కోట్ల మంది, 2.34 కోట్ల మంది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్తో బాధపడుతున్నారు అంటున్నారు. సో రెండవ స్థానంలో వచ్చేసి పాకిస్తాన్ ఉండడం జరిగింది. సో బేసిక్గా మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆరోగ్యం, హెల్త్, ఎడ్యుకేషన్, జీవన ప్రమాణాలు, ఓకే, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బేస్ చేసుకొని మనకి ఈ సూచీకలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ దేశం రెండవ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారు అయింది అంటున్నారు. సో మనకి అల్యూమినియం ప్రొడక్షన్లో ఏ దేశం సెకండ్ పొజిషన్కి వచ్చిందని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారత్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జపాన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆస్ట్రేలియా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బ్రెజిల్. ఎవరండి? బేసిక్గా చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో చైనా వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండియా సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది. భారత్, ఓకే, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది, చైనా వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, అల్యూమినియం ప్రొడక్షన్లో. సో 2023లో 2023లో 4.1 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క అల్యూమినియం ప్రొడక్ట్స్తోని ఇండియా సెకండ్ పొజిషన్లోకి రావడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024లో భారతదేశ ర్యాంక్ ఎంత? గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఇంతకుముందు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చూడడం జరిగింది. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఓకే, భారత్ ర్యాంక్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 100, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 102, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 105, డి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 112. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనకి 2024లో 105 ర్యాంక్ రావడం జరిగింది ఇండియాకి. ఓకే, ఎవరు రిలీజ్ చేస్తారు? అదేమో మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏమో యుఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు. సో మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వచ్చేసి కన్సర్న్ వరల్డ్ వైడ్ వెల్త్ హంగర్ లైఫ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, వెల్త్ హంగర్ లైఫ్. సో ఆ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎంత ర్యాంక్ మనకి 105. టాప్ దేశాలు ఏంటి? బెలారస్, బోస్నియా, చిలీ, చైనా. ఓకే, టాప్ దేశాలు. కనిష్ట ర్యాంక్ వచ్చేసి సోమాలియాకు రావడం జరిగింది. సో దీంట్లో తీసుకున్నటువంటి అంశాలు పారామీటర్స్ ఏంటి? పోషణ లోపం, పిల్లల పెరుగుదల లోపం, పిల్లల బరువు లోపం, పిల్లల మరణాలు. వీటిని పారామీటర్స్గా తీసుకొని ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండియా యొక్క ర్యాంకు 105, చిట్ట చివరి ర్యాంక్ వచ్చేసి సోమాలియా. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత అంటున్నాడు. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. గత కొద్ది కాలంలోనే భారత్ యొక్క ర్యాంక్ అనేది మెరుగుపడుతూ వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 20, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 30 ర్యాంక్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 39, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 60. ఎంత అండి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 39th ర్యాంక్ రావడం జరిగింది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. సో దీనికి సంబంధించి ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది చూద్దాము. ఓకే, సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మొత్తం 133 దేశాలకు గాను ఇండియా యొక్క ర్యాంకు 39వ స్థానం రావడం జరిగింది. ఓకే, యాక్చువల్లీ 2015లో 81వ ర్యాంకు, అంటే దాదాపుగా సగానికి పడిపోయింది మన ర్యాంక్, అంటే సగానికి మెరుగుపరుచుకుంది. అంటే 2015లో ఎంత ఉండే మన ర్యాంకు 81 ఉంటే ఇప్పుడు 39 స్థానాలు అండ్ 39వ ర్యాంకు రావడం జరిగింది. సో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది కేవలం 10 సంవత్సరాల కాలంలోనే. ఓకే, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఓకే, ఎవరు అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధా సంపత్తి సంస్థ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. వివిధ దేశాల ఇన్నోవేషన్ సామర్థ్యాలను అంచనా వేయడం జరుగుతుంది ఈ ఇండెక్స్ని రిలీజ్ చేయాలంటే. నెక్స్ట్ సేఫ్టీ ఫుడ్, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో ఏ రాష్ట్రం టాప్ స్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హర్యానా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బీహార్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కేరళ. సో ఆబ్వియస్లీ కేరళ. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో భాగంగా కేరళ టాప్లో నిలిచింది. ఓకే, సో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఏదైతే ఉందో, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఆ ఆర్గనైజేషన్ మనకి ఈ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో 5 ప్రమాణాల మీద 5 పారామీటర్స్ను బేస్ చేసుకొని వివిధ రాష్ట్రాల పనితీరును కొలవడం జరిగింది. సో దాంట్లో పెద్ద రాష్ట్రాల్లో కేరళ, తర్వాత తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఫస్ట్ కేరళ, సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో వచ్చేసి జమ్మూ కాశ్మీర్ నిలవడం జరిగింది. ఓకే, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత చూడండి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో 2024లో భారత్ ర్యాంక్ ఎంత అంటున్నాడు. సో బేసిక్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీని బేస్ చేసుకొని టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అని కేటగిరీస్ ఉన్నాయి. సో దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే ఏ కేటగిరీలో ఉంది అని అడుగుతున్నాడు సైబర్ సెక్యూరిటీలో. ఆప్షన్ ఏ టైర్ 1, ఆప్షన్ బి టైర్ 2, ఆప్షన్ బి టైర్ 3. ఓకే, ఆప్షన్ డి వచ్చేసి మనకి టైర్ 4 అంటున్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టైర్ 1 కేటగిరీలో ఉండడం జరిగింది. ఓకే, విడుదల చేసింది ఎవరు? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని చెప్పేసి ఉంటుంది. అది ఈ ర్యాంకింగ్ని విడుదల చేయడం జరిగింది. సో ఎన్ని పారామీటర్స్, 5 పిల్లర్స్ని తీసుకోవడం జరిగింది. చట్టపరమైన చర్యలు, ఓకే, అంటే లీగల్గా ఎలాంటి బ్యాకింగ్ ఉంది, సాంకేతిక చర్యలు, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏమున్నాయి, సంస్థాగత చర్యలు, అదేవిధంగా సామర్థ్య అభివృద్ధి, సహకారం. సో ఈ విధంగా 5 పారామీటర్స్ను బేస్ చేసుకొని మనకి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా టైర్ 1లో వచ్చేసి 95 నుంచి 100 మధ్యలో ఉండడం జరిగింది. టియర్ 1 నుంచి స్కోరు
ఎంతవరకు ఉంటుంది 95 నుంచి 100. సో దీంట్లో ఇండియా యొక్క స్కోర్ వచ్చేసి 98.49 ఉంది. ఓకే, 98.41 ఉండడం వల్ల ఇండియా Tier 1 కేటగిరీలో ఉండడం జరిగింది. Tier 1 కేటగిరీ దేశాలు ఏంటి? ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, యూకే లాంటి కంట్రీస్ సరసన మన ఇండియా కూడా ఉండడం విశేషం. సైబర్ సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్గా ఉంది. సో నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 23-24ను విడుదల చేసింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్బీఐ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నీతి ఆయోగ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిఆర్డిఓ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సెబీ. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నీతి ఆయోగ్. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని 23-24 గాను నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, విడుదల చేసింది నీతి ఆయోగ్. సో భారత్ ఓవరాల్ స్కోర్ ఎంత? 71. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఇండియా యొక్క ఓవరాల్ స్కోర్ వచ్చేసి 71. ఉత్తమ రాష్ట్రాలు వచ్చేసి కేరళ, ఉత్తరాఖండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. లీస్ట్ స్టేట్ వచ్చేసి బీహార్, అత్యల్ప ప్రదర్శన. సో మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2030 కల్లా టార్గెట్ పెట్టుకున్నాము. 2030 కల్లా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలని. సో బేసిక్గా 192 దేశాలు 2015లో అంగీకరించడం జరిగింది. 2030 కల్లా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని చేరాలి అని చెప్పేసి ఈ 192 కంట్రీస్ పేర్కొనడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ను ఇటీవల ఎవరు విడుదల చేశారు? ఓకే, ఆప్షన్ ఏ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి ఆర్బీఐ, ఆప్షన్ సి వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ డి ఎవరు కాదు. ఎవరండి? కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ప్రతి ఇయర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. బేసిక్గా కంటైనర్స్ యొక్క ట్రావెల్ ఎంత పడుతుంది అంటే కంటైనర్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రీచ్ అవ్వడము, ఆ కంటైనర్ పోర్ట్ని ఇంపోర్ట్ చేయడం, లేకపోతే తిరిగి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడం, ఇలాంటి పారామీటర్స్ తీసుకొని ఎంత టైం పడుతుంది, షిప్ అన్లోడ్ అవ్వడానికి కూడా ఎంత టైం పడుతుంది అనే పారామీటర్స్ తీసుకొని ఈ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని రిలీజ్ చేసేది ఆప్షన్ సి, వరల్డ్ బ్యాంక్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ మరియు S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్, వరల్డ్ బ్యాంక్ మరియు S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. టాప్ పర్ఫార్మర్స్ వచ్చేసి తూర్పు మరియు దక్షిణ తూర్పు ఆసియాలో, ఓకే, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి టాప్ 20లో అధికంగా ఉండడం జరిగింది. తూర్పు మరియు దక్షిణ తూర్పు ఓకే సంబంధించిన కంట్రీస్లో 13 పోర్ట్లు టాప్ 20లో ఉండడం జరిగింది. ఓకే, సో ప్రపంచంలోనే టాప్ పోర్ట్స్ ఏంటి అంటే యాంగ్ షాన్ పోర్ట్ అని చెప్పేసి చైనాకు సంబంధించిన పోర్ట్ ఉంది. సో ఇది టాప్గా ఉంది. తర్వాత సలాలాహ్ పోర్ట్ అని చెప్పేసి ఒమాన్కి సంబంధించిన పోర్టు సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, భారతదేశం నుంచి 9 పోర్ట్లు అనేటి ఏది కంటైనర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. టాప్ 100లో ఉండడం జరిగింది. టాప్ 100 ఉన్నటువంటి పోర్ట్లలో చైనా నుంచి 9 పోర్ట్స్ ఉండడం జరిగింది. సో దీనికి బేసిక్గా 19వ ప్రపంచంలో 19th ప్లేస్లో వచ్చేసి విశాఖపట్నం పోర్ట్ ఉంటే ముంద్రా పోర్ట్ వచ్చేసి 27వ స్థానంలో ఉండడం జరిగింది ప్రపంచంలో. ఓకే, అంటే టాప్ 20లో ఈ కంటైనర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ 20లో ఇండియా నుంచి ఉన్నటువంటి ఏకైక పోర్ట్ ఏదైనా ఉంది అంటే అది భారతదేశానికి సంబంధించినటువంటి విశాఖపట్నం పోర్టు 19వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 63, ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 63, ఆప్షన్ సి 70, ఆప్షన్ డి 77. ఓకే, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మనకి 2024లో భారత్ యొక్క ర్యాంక్ 63. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే ఇప్పుడు మనం బొగ్గు నుంచి ఎలక్ట్రిక్ ఏ విధంగా అంటే బేసిక్గా మనం సహజ వాయువు, పెట్రోల్, డీజిల్ ఇవి వాడుతున్నాం కదా, దాని నుంచి మనము ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్లో అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. అదే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి ఒకప్పుడు మనం బొగ్గు వీటన్నిటిని యూజ్ చేస్తాం, కానీ ఇప్పుడు సౌరశక్తిని. సో టెక్నాలజికల్ అడాప్షన్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఒక్కొక్క కేటగిరీలో ఏ దాన్ని ట్రాన్సిషన్గా వాడుతున్నాము అని చెప్పేసి బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఇవ్వడం జరుగుతుంది. సో భారత్ యొక్క ర్యాంకు 63. దీంట్లో స్వీడన్ టాప్ మోస్ట్ కంట్రీ, తర్వాత డెన్మార్క్,
తర్వాత ఫిన్లాండ్ ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్ ఏ 170, ఆప్షన్ బి 150, ఆప్షన్ సి 176, ఆప్షన్ డి 169. ఎంత అండి? ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన ఇండియా యొక్క ర్యాంకు 176. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విడుదల చేసిన వారు ఏలే కొలంబియా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. సో దీంట్లో టాప్ కంట్రీస్ వచ్చేసి ఎస్తోనేషియా, ఆప్షన్స్ తర్వాత లగ్జంబర్గ్ ఉండడం జరిగింది. మొత్తం 180 దేశాల్లో ఇండియా యొక్క ర్యాంకు 176. ఓకే. నెక్స్ట్ జనరేటివ్ ఏఐ ఇన్నోవేషన్స్ భారత్ ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8th ర్యాంక్ అంటున్నారు. సో జనరేటివ్ ఏఐ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జనరేటివ్ ఏఐ అంటే ఇప్పుడు సపోజ్ చాట్ జీపీటీ ఇవన్నీ కూడా జనరేటివ్ ఏఐ. సో దాంట్లో ఇండియా యొక్క ర్యాంకు 5th ప్లేస్లో ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, జనరేటివ్ ఇన్నోవేషన్స్లో భారత్ ర్యాంక్ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి చైనా, సెకండ్ ప్లేస్లో వచ్చేసి యూఎస్ఏ, థర్డ్ ప్లేస్లో వచ్చేసి సౌత్ కొరియా, 4th ప్లేస్లో జపాన్, తర్వాత భారతదేశం. అంటే 1350 పేటెంట్లతోని 2014-23లో గాను జనరేటివ్ ఏఐ ఇన్నోవేషన్స్లో భారత్ ర్యాంక్ 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో యూఎస్ఏ. ఓకే. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో 2024లో భారత్ ర్యాంక్ ఎంత అంటున్నాడు. ఆప్షన్ ఏ 75, ఆప్షన్ బి 72, ఆప్షన్ సి 65, ఆప్షన్ డి 87. ఓకే, ఆప్షన్ డి 87. ఎంత అండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో ఆప్షన్ ఏది మనకి ఇండియా యొక్క ర్యాంకు 72. ఓకే, ఎవరు మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం జరుగుతుంది. సింగపూర్ టాప్లో ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి డెన్మార్క్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. ఓకే, భారత్ యొక్క ర్యాంకు 72 ప్లేస్. సో ఇది 2024కి సంబంధించిన ర్యాంక్. ఓకే. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో మొదటి ర్యాంకు పొందిన దేశం ఏది? ఆప్షన్ ఏ డెన్మార్క్, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి ఐస్లాండ్, ఆప్షన్ డి ఉక్రెయిన్. ఎవరండి? మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐస్లాండ్ టాప్ పర్ఫార్మర్గా ఉంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో మొదటి ర్యాంక్ సాధించిన కంట్రీ ఐస్లాండ్. సో దీంట్లో ఇండియా ర్యాంక్ ఎంత అనేది చూద్దాము. అదేవిధంగా ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఆర్గనైజేషన్ ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరిగింది. 2024 గాను ఇండియా యొక్క ర్యాంకు 116. ఓకే, టాప్ కంట్రీ వచ్చేసి ఐస్లాండ్, సెకండ్ ప్లేస్లో ఐర్లాండ్ ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఇతరత్ర ఇంపార్టెంట్ ఇండెక్స్లో కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత ర్యాంకు 2024లో 159, 2025లో 151. సో ఇంపార్టెంట్ అండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకు 2025లో 151. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకు 10. అదేవిధంగా గ్లోబల్ హ్యాపీనెస్ రిపోర్ట్లో 118. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇండిసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు రీసెంట్లీ ఇన్ న్యూస్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ మీకు పూర్తిగా ఎంసీక్యూ ఓరియంటెడ్లో ఇవ్వడం జరిగింది. T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్సే కాకుండా ఇతర సబ్జెక్ట్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా సబ్జెక్ట్స్ని చాలా ఎక్స్పర్ట్స్తోని క్వాలిటీగా వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. రీసెంట్గా జీపీఓకి సంబంధించిన ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని రిజల్ట్ కూడా రావడం జరిగింది. కేవలం 3,550 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. పూర్వపు విఆర్ఓ విఆర్ఏలు అంటే దాదాపుగా 7,404, మొత్తం 10,954 కదా పోస్టులు. దాంట్లో 7,404 పోస్టులు వేకెన్సీస్ క్రియేట్ కాబోతున్నాయి, అయ్యాయి కూడా. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ సెకండ్ పేపర్లో భూభారతి యాక్ట్ కనుక పెడితే మేము ఆ వీడియోస్ భూభారతి యాక్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ T1 అకాడమీ వీడియోస్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఎంతవరకు వీలైతే అంతవరకు ప్లీజ్ షేర్ వీడియోస్. ప్లీజ్ కీప్ యాజ్ ఎ స్టేటస్. థ్యాంక్ యూ సో మచ్.